లాటిన్ భాషలో వెనీ విడి విసి అంటే హి కేమ్ హిసా హి కాంక్వర్డ్ అని అర్థం. ఎప్పుడో జూలియస్ సీజర్ చక్రవర్తి తన విజయాన్ని సూచిస్తూ అన్న మాటలు ఇవి. మొన్నటిదాకా ప్రపంచాన్ని కుదిపేసిన గల్ఫ్ యుద్ధంలో అమెరికాకు ఈ మాటల్ని రివర్స్లో అన్వయిస్తే హిసా హి కేమ్ బట్ హీ నెవర్ కాంక్వర్డ్ అని చెప్పాలి. అంటే వచ్చి చూసి యుద్ధం చేశాడు కానీ ఏ దశలోనూ గెలవలేదు. అగ్రరాజ్య అధ్యక్షుడు పీచేముడ్ అంటూ వెనుదిరిగాడు. అనుకున్నదొక్కటి అయినదొక్కటి. తాజాగా 3 దేశాల యుద్ధంలో ఇరాన్ గెలిచిందా, అమెరికా ఓడిందా? ఈ విశ్లేషణలు బేరీజు వేస్తే ఎవరు నెగ్గారు అన్నది చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ పోలీసుల తానే మొనగాండి అని విర్రవీగిన డొనాల్డ్ ట్రంప్ యుద్ధంలో $1 బిలియన్ డబ్బును మంచినీటిలా ఖర్చు చేశాడు. చివరికి చేతులు కాల్చుకున్నాడు. గల్ఫ్లో ఒక 10,000 బలగాలను చేసి వెనుదిరిగిపోయాడు. ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయిల్ కలిసి బాంబు దాడులతో ఇరాన్ సర్వోన్నత అధిపతి అయతుల్లా అలీ ఖమేనీని హతమార్చాయి. అణు కార్యక్రమాన్ని అడ్డుకోవటం, ప్రభుత్వాన్ని మార్చటం లక్ష్యాలుగా దండయాత్ర చేసిన అమెరికా సాధించిందేమిటి? ఇరాన్ తన సార్వభౌమత్వం మీద జరిగిన దాడిని హోర్మోజ్ జలసంధినే ఆయుధంగా మలిచిందే. చమురు రవాణాను స్తంభింపజేసి అమెరికాకు బుద్ధి చెప్పిందే. ట్రంప్ అనాలోచితంగా వేసిన అడుగులు, చేసిన ప్రేలాపనలతో ఇరాన్ ధీటుగా జవాబిచ్చిందే. యుద్ధం ఆరంభించారు, కానీ ముగించడం అనివార్యమైన వేళ ఎలా తప్పుకోవాలో తెలియలేదు. అవును, హిసా హీ కేమ్ బట్ హీ నెవర్ కన్క్వైర్డ్ అని భాష్యం చెప్పుకోవాలి. రణక్షేత్రంలో మొనగాన్నని చాటుకునే అమెరికాకి చివరికి ఏం మిగిలింది? పరువు ప్రతిష్టలు పోయాయి, చేతి చమురు వదిలిపోయింది. ఫలితం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలే కంపించిపోయాయి. ఫిబ్రవరి 28 నుంచి అమెరికా ఎన్నిసార్లు మాటలు మార్చింది? చర్చలు, ఒప్పందాలు, కాల్పుల విరమణ, గడువులు, ఇట్లా అనేక రకాలుగా నాటకాలకు తెరతీసింది. నెతన్యాహు ట్రాప్లో పడ్డ ట్రంప్ ప్రత్యక్ష యుద్ధంలోకి దిగి ముగించటం తెలియక చైనా, పాకిస్తాన్ సహా అనేక ప్రపంచ దేశాలను రంగంలోకి దించి ఇరాన్ను చర్చలకు ఒప్పించాడు. కానీ కాల్పుల విరమణ గడువు ఈ నెల 21. కానీ అంతలోపే ఇరాన్ హోర్ముజ్ని తెరిచింది. లెబనాన్తో ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం దీనికి ఒక కారణం కావచ్చు. కానీ అసలు వ్యూహం ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడమేనా? అమెరికా తన అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులు, నావికా బలగాలతో ఇరాన్పై విరుచుకుపడింది. కానీ ఇరాన్ గెరిల్లా యుద్ధ తంత్రాలు, ప్రాక్సీ బలగాల పోరాట పటిమ వల్ల అమెరికా ఏ దిశలోనూ ఇరాన్ను నియంత్రించలేకపోయింది. అమెరికా ఇరాన్ అణు కార్యక్రమంలో అనుకున్నది సాధించలేదు. అమెరికా ఒత్తిడి పెంచిన ప్రతిసారి ఇరాన్కు ఆర్థికంగా చైనా, ఆయుధపరంగా రష్యా అండగా నిలిచాయి. అమెరికా చెప్పుకుంటుంది తనే గెలిచానని, కానీ అదంతా ఆయుధ ప్రదర్శనలకే పరిమితమైంది. పాకిస్తాన్ను శాంతి చర్చల రాయబారిగా రంగంలోకి తెచ్చి ఫలితం సాధించలేదు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ని అర్థాంతరంగా చర్చల నుంచి వెనక్కి తీసుకొచ్చింది. ఇరాన్ హోర్మోజును తెరిచినా అమెరికా ఇంకా బలగాలను గల్ఫ్లో ఉంచింది. ఫిబ్రవరి 28 నుంచి నెల రోజుల పాటు యుద్ధం జరిగిన తర్వాత అమెరికా కాల్పుల విరమణ గడువు అంటూ చమురు సంక్షోభం చుట్టుముట్టకుండా వ్యూహరచన చేసింది. కాల్పుల విరమణ ప్రకటించిన వెంటనే ఒక్కరోజు హోర్ముజ్ను తెరిచిన ఇరాన్ లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేయగానే మళ్లీ హోర్ముజ్ స్ట్రైట్ని మూసేసింది. ఇప్పుడు అమెరికా దిగి వచ్చింది, లెబనాన్తో ఒప్పందం కుదిరేలా చేసింది. సో చివరికి ఇరాన్ హోర్ముజ్ను తెరిచింది. మరో 3 రోజుల్లో శాశ్వత ఒప్పందం కుదరని పక్షంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా వైమానిక దాడి తర్వాత ఇరాన్ హోర్మోజ్ జలసంధిని మూసివేసింది. ప్రపంచ చమురు రవాణాలో 20% హోర్మోజ్ ద్వారానే సాగుతోంది. సంక్షోభం కొన్ని దేశాలకే కాదు, ప్రపంచాన్నే కమ్ముకుంది. మార్చి 12వ తేదీన ఓమన్ మధ్యవర్తిత్వంతో తొలి దౌత్య చర్చలు విఫలమయ్యాయి. మార్చి 20-25 మధ్య ఖతార్ చొరవతో తొలి కాల్పుల విరమణ, యుద్ధానికి 5 రోజుల విరామం లభించింది. ఏప్రిల్ 2వ తేదీన చైనా, ఇరాన్, సౌదీ మధ్య రాయబారం చేసింది. ఏప్రిల్ 8వ తేదీన పాక్ చొరవతో అమెరికా దాడులకు 2 వారాల విరామం ఇచ్చింది. ఏప్రిల్ 15వ తేదీన లెబనాన్, ఇజ్రాయిల్ మధ్య సంధికి అమెరికా రాయబారం ఫలించింది. ఏప్రిల్ 17వ తేదీన హోర్మోజ్ను ఇరాన్ పునరుద్ధరించింది. యుద్ధం తొలివారంలోనే అమెరికా $16 బిలియన్ ఖర్చు చేసింది. ఇరాన్ రోజుకు 4 నుంచి 6 వేల కోట్ల డాలర్లు నష్టపోయింది. విదేశీ బ్యాంకుల్లో స్తంభించిన తన $1 బిలియన్ వెనక్కి తెచ్చుకోవడం మీదనే ఇరాన్ దృష్టి పెట్టింది. దేశ పునర్నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోంది. హోర్ముజ్ను తెరిచింది. అమెరికాను ఆమె దూరంలో ఉంచి నియంత్రణను తన గుప్పిట్లోనే ఉంచుకుంది. తన ప్రభుత్వాన్ని తానే నడుపుతూ సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకుంది. మరి యుద్ధంలో గెలుపెవరిది, ఓటమి ఎవరిది అంటే వేరే మాటలు ఎందుకు?